వామ్మో గోరంత పోయి కొండంత అవుతుంది కదా. అదేనుల్లా దొంగ సాటుగా ఫోన్లు విన్న కేసు రోజు రోజుకి తెలంగాణలో ఫోన్ ట్రాపింగ్ కేసులా అందరూ పరిశాన్ అయ్యే ముచ్చట్లు బయటపడుతున్నాయి. గా ముచ్చట్లేందో ఓ మాల్క చూసొద్దాం చేలో. అవునోళ్ళ పోయిన సర్కార్లో జరిగిన ఫోన్ ట్యాపరింగ్ కేసు రోజుకొక మలుపు తిరుగుతున్నదోళ్ళు. ఈ ట్యాపరింగ్ లో ఎవరికి లేనని ముచ్చట్లు అన్ని బయట పడుతున్నాయంట. పోయిపోయి చక్కగా పార్లమెంట్ ఎలక్షన్ల ముందే బరాబర్గా మన రాష్ట్రంలో ఈ కేసుతో పెద్ద పంచాయతీ అవుతుంది. అస్సలు ఒడుస్తలేదు. తవ్వుతుంటే ఇంకా మరిన్ని ముచ్చట్లు తెలుస్తున్నాయి పోలీస్ సార్లకి. ఇప్పటికే ఈ కేసు తోటి సంబంధం ఉన్న అందరు పోలీసులను లోపలేసిర్రంట. ఇంకా కొంతమందినేమో పెద్ద సార్లు విచారణ చేస్తున్నారంట. అంతేకాదు ఈ కేసులో సుతా ఫోన్ కొంతమంది కార్ పార్టీ లీడర్లకు సుతా నోటీసులు పంపిస్తున్నారంట. ఈ ట్యాపరింగ్ గురించి ఈసారి ఏం చెప్పిండో పాలినుర్రి. కొంతమంది పొలిటికల్ లీడర్స్ మీద నిఘా కోసము ఆదేశాలు వచ్చి ఉండొచ్చు. దాన్ని ఈ పోలీస్ ఆఫీసర్స్ అది చేస్తూనే ఈ లావాదేవీలు క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ చేసింది. తర్వాత నాడు ఉన్న అధికారిక పార్టీ ఆర్థిక లావాదేవీలు కూడా ఈ టీం చేసిందని చెప్పి ఈరోజు వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే పోలీస్ అధికారులు అప్పుడున్న రాజకీయ నాయకులు అంటే కీలకమైన పదవిలో ఉన్న రాజకీయ నాయకులు కలిసి ప్రజల్ని వ్యాపారస్తులని దోచుకునే ప్రయత్నం చేసిందనేది ఇప్పుడు తేటతెల్లం అవుతుంది. మేము ఇదే కోరుతా ఉన్నాం పోలీసు వాళ్ళను అధికారులను, నిజాన్ని నిగ్గు తేల్చండి. ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారు పోలీస్ అధికారులైనా సరే పొలిటికల్ లీడర్స్ అయినా సరే ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయినాయో ఆ ట్యాప్ అయిన బాధితులకు సమాచారం ఇవ్వాల్సిన కనీస బాధ్యత రాజ్యాంగబద్ధంగా వాళ్ళపైన ఉంది. ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ కదలికలను మానిటర్ చేయడానికి వాళ్ళు ఎవరిని కలుస్తున్నారో తెలుసుకోవడానికి ఖచ్చితంగా అందరి ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి. ఇందులో రహస్యం ఈ ఆదేశాలు ఖచ్చితంగా రూలింగ్ పార్టీలో ఎవరికి ఉంది డెసిషన్ మేకింగ్ పవర్. లాస్ట్ టైం ఎవరికి ఉండే? కేవలం ముఖ్యమంత్రి గారికి వారి కుటుంబ సభ్యులకే డెసిషన్ మేకింగ్ పవర్ ఉంది కదా. కాబట్టి అక్కడి నుంచే ఆదేశాలు వస్తాయి. దీంట్లో పెద్ద తర్జన భర్జన పడాల్సిన పనేం లేదు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ పోలీస్ చేస్తూ ఉంది. అధికారికంగా ఆ డాక్యుమెంట్ మాకు రాలేదు కాబట్టి అక్కడ ఇక్కడ లీక్లు ఇన్ఫర్మేషన్లు వస్తున్నాయి. బట్టి కానీ దాన్ని బేస్ చేసుకొని నేను కమెంట్ చేయడం కూడా మంచిది కాదు. ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది ఇప్పుడున్న అధికారులు నిజాయితీ గల అధికారులు. వాళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్ ఉదంతాన్ని లోతుల దాకా వెళ్ళి నిజాన్ని నిగ్గు తేలుస్తారు.